హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు 10th క్లాస్ మ్యాథ్స్ ఛానల్. నిన్నటి క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామంటే అర్థమెటిక్ మీన్ టు ఫైండ్ అర్థమెటిక్ మీన్ ఫర్ ది టేబుల్ బై యూజింగ్ డైరెక్ట్ మెథడ్ నేర్చుకున్నాం. ప్రత్యక్ష పద్ధతి ద్వారా ఇచ్చిన టేబుల్కి అంకమద్యం కట్టడం నేర్చుకున్నారు. ఓకేనా? అయితే ఈ ప్రత్యక్ష పద్ధతేనా ఇంకా ఏమైనా పద్ధతులు ఉన్నాయా అనేది మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. సపోజ్ ప్రత్యక్ష పద్ధతిలో మనం ఎలా కట్టాం చూసారు కదా మీరు ఆల్రెడీ. ఇగో మనం ఏం చేసాం, క్లాస్ ఇంటర్వెల్ తీసుకున్నాం. క్లాస్ ఇంటర్వెల్ నుంచి క్లాస్ మార్క్ కట్టాము. క్లాస్ మార్క్ కట్టిన తర్వాత ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేసుకుని దాన్ని సింప్లిఫై చేసి రాసాం మనం. అవునా కదా? తెలుగు మీడియం విద్యార్థులు చూడండి, మనం తరగతి అంతరం తీసుకుని దానికి నుంచి తరగతి మార్క్ కట్టాము. అప్పుడు పౌనఃపున్యాన్ని తరగతి మార్కుతో గుణించి ఆ టోటల్ని ఈ పౌనఃపున్యాల మొత్తాన్ని మనం ఏం చేసాం, భాగించాం. అయితే ఈ డైరెక్ట్ మెథడ్ అంటే ప్రత్యక్ష పద్ధతి అనేది అన్నిటికీ కూడా ఉపయోగం ఉండదు. అంటే అన్ని టేబుల్స్కి ఇలా చేయలేం మనం. ఎందుకంటే చూడండి ఒకసారి, ఈ వాల్యూస్ ఎక్కువైనాయి అనుకోండి, ఈ ఎక్స్ఐ వాల్యూస్ ఎఫ్ఐ వాల్యూస్ పెద్దగా ఉన్నాయనుకోండి, అటు మల్టిప్లికేషన్ చేయడం చాలా కష్టంతో కూడిన పని అనమాట. అందుకని వేరే ఆల్టరేషన్ ఏమైనా ఉందేమో ప్రయత్నం చేశారు. ఈ ఆల్టరేషన్లో మనం ఎఫ్ఐని మనం చేంజ్ చేయలేం, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ కాబట్టి ఇట్ విల్ నాట్ చేంజ్. ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ టు చేంజ్ ఎక్స్ఐ అనేది అని చూసారనమాట. అంటే తరగతి మార్కుని ఏమైనా మార్చగలమేమో చూశారు. ఈ తరగతి మార్కుని కనుక మనం చిన్నగా చేయగలిగితే మల్టిప్లికేషన్ ఈజీగా ఉంటుందనే ఉద్దేశం చొప్పున కొత్తగా ఒక కాన్సెప్ట్ని పెట్టడం జరిగిందనమాట. అదేంటంటే ఎజ్యూమ్డ్ మీన్, ఊహించిన సగటు అంటారు తెలుగులో. దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ ఎజ్యూమ్డ్ మీన్ కట్టడానికి కూడా మనం ఆల్రెడీ 9th క్లాస్ అండ్ 8th క్లాస్లో కూడా కొద్దిగా నేర్చుకున్నాం మనం. ఆ ఎజ్యూమ్డ్ మీన్ ఎలా వచ్చిందంటే మనకి ఎజ్యూమ్డ్ మీన్ డీతో చూపించారు, గుర్తుందో లేదో. డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ అని చెప్పడం జరిగింది. దాన్ని డీవియేషన్ అని కూడా అంటారు, విచలనం అని చెప్పి కూడా అంటారు. డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. సో ఇప్పుడు మనం నేర్చుకోబోయే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్లో, ఓకేనా, మనం అర్థమెటిక్ మీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. దానికి ఫార్ములా ఏంటో, ఆ ఫార్ములాలో టెర్మినాలజీ ఏంటో చూద్దాం. చూడండి ఒకసారి. ఫార్ములా టు ఫైండ్ అర్థమెటిక్ మీన్ బై డీవియేషన్ ఆర్ ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్. ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్లో మనం ఫార్ములాని ఎలా కనుక్కుంటాము అనేదాన్ని చూద్దాం. దాని ఫార్ములా ఏంటంటే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. This is the formula to find arithmetic mean for the given distribution table by using deviation method or assumed mean method. ఓకేనా? ఇందులో ఫార్ములా ఏం చెప్పాను అనమాట, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ, వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు assumed mean and d is equal d is equal to deviation, that is equal to xi minus a. That is the difference of class interval mid value and assumed mean. ఆ డిఫరెన్స్ని దేంతో డినోట్ చేశారు, డిఐ తోటి డినోట్ చేశారు. అదే తెలుగు మీడియం విద్యార్థులు చూడండి, మనం ఇప్పటివరకు ప్రత్యక్ష పద్ధతి ద్వారా నేర్చుకున్నామని చెప్పాను కదా. ఇప్పుడు మరొక పద్ధతి ద్వారా ఇచ్చిన దత్తాంశానికి అంకగణిత సగటు ఎలా కడతామో నేర్చుకుంటాం అనమాట. ఆ పద్ధతిని ఏమంటారంటే విచలన పద్ధతి లేదా ఊహించిన సగటు పద్ధతి అని చెప్పి అంటారనమాట. దాని ద్వారా మనకు అంకమద్యం కనుక్కోవడానికి సూత్రం ఏంటంటే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ అని చెప్పిన ఫార్ములాని యూజ్ చేస్తాం. ఇక్కడ ఏ అంటే ఏంటంటే ఊహించిన సగటు. ఈ ఊహించిన సగటు అనే దాన్ని మనం ఎక్కడ తీసుకుంటామంటే ఆల్రెడీ మనకు వచ్చినటువంటి మిడ్ వాల్యూస్లోంచి టేబుల్ నుంచి మనం ప్రిపేర్ చేసుకున్న మధ్య విలువలు మిడ్ వాల్యూస్లోంచి ఒక దాన్ని ఊహించిన సగటుగా మనం తీసుకుంటాం. దాని నుంచి మళ్ళీ ఏం కడతాం, మనం డిఐ కడతాం. డిఐ అంటే ఏం చెప్పాను, విచలనము అంటారు తెలుగులో. ఆ డిఐ కట్టడానికి ఒక ఫార్ములా ఉంది, డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ అనే ఫార్ములాని మనం యూజ్ చేసి ఆ డిఐని కట్టడం జరుగుద్ది అనమాట. ఓకే, సో వన్స్ అగైన్ ఐ am telling you formula to find mean, arithmetic mean by deviation method is x bar is equal to a plus sigma fi di by sigma fi. ఒకసారి మనం ఈ ఫార్ములా కూడా ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఓకేనా? 8th క్లాస్లో మనం ఒకటి నేర్చుకున్నాం, మీన్ ఆఫ్ డీవియేషన్స్ అనే మాట నేర్చుకున్నాం కదా. సో దాన్ని యూజ్ చేసి ఫార్ములా చేస్తాం. మీన్ ఆఫ్ డీవియేషన్స్ దాన్నే విచరణాల సగటు అంటారు తెలుగులో. విచరణాల సగటు. దానికి డీవియేషన్ కాబట్టి డీతో డినోట్ చేస్తాం. డి బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ
డిఐ బై సిగ్మా ఎఫ్ఐ అనే ఫార్ములా మనం ఎయిత్లో నేర్చుకున్నాం. జస్ట్ దీన్ని కొద్దిగా మాడిఫై చేసి మన ఫార్ములా తీసుకొస్తాం అనమాట. దానికి ఎలా అంటే డి బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ. వాట్ ఈజ్ ఎక్స్ఐ, వాట్ ఈజ్ డిఐ? డిఐ అంటే ఏం చెప్పాను చూడండి పైన, ఎక్స్ఐ మైనస్ ఏ. సో ఈ రైట్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ డిఐ ఎక్స్ఐ మైనస్ ఏ బై దిస్ ఈజ్ సేమ్ సిగ్మా ఎఫ్ఐ. దీన్ని స్ప్లిట్ చేసి రాసుకుందాం, అంటే విడగొట్టి రాసుకుందాం. సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ, ఫాలో అయ్యారా లేదా, బై దిస్ ఈజ్ సిగ్మా ఎఫ్ఐ మైనస్ యూ టేక్ దీస్ టూ, దట్ ఈజ్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఏ బై సిగ్మా ఎఫ్ఐ. ఫాలోడ్ ఆర్ నాట్? యూ నో ఆల్రెడీ బై ఎస్టర్డేస్ ఫార్ములా, నేను మనం నేర్చుకున్న ఫార్ములా నుంచి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ అంటే ఏంటి? ఇట్ ఈజ్ నథింగ్ బట్ మీన్. దాన్ని దేంతో డినోట్ చేస్తాం మనం? ఎక్స్ బార్. సో ఫార్ములా చేంజెస్ ఇంటూ డి బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్, ఫాలోడ్ అన్నట్టు, మైనస్ యూ టేక్ ఏ కామన్, ఏ ఇంటూ సిగ్మా ఎఫ్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. క్యాన్సిల్ సిగ్మా ఎఫ్ఐ సిగ్మా ఎఫ్ఐ. వాట్ ఈస్ దేర్? డి బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ ఏ. ఓకే, ఏ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఎజ్యూమ్డ్ మీన్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని ఫార్ములాని అటు ఇటు ఆల్టరేషన్ చేసుకుని ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేస్తా. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు వాట్ యూ విల్ గెట్ హియర్? టేక్ దిస్ ఏ దిస్ సైడ్, ఏ ప్లస్ డి బార్. ఫాలోడ్ ఆర్ నాట్? బట్ యూ నో ఆల్రెడీ డి బార్ ఈజ్ వాట్ హియర్? ఎస్, డి బార్ ఈజ్ నథింగ్ బట్ దిస్ వన్. సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్, ఇన్ ది ప్లేస్ ఆఫ్ డి బార్ యూ రైట్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఎగ్జామినేషన్లో ఈ ఫార్ములా డెరివేషన్ మిమ్మల్ని ఏమి అడగడు, ఊరికే ఏంటంటే ఫార్ములా ఎలా వచ్చింది అనేది ఒకసారి చెప్తున్నా. ఓకేనా, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎయిత్లో మనం మీన్ ఆఫ్ డీవియేషన్స్ ఫార్ములా నేర్చుకున్నాం. డి బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఓకేనా, డిఐ ఈజ్ నథింగ్ బట్ డీవియేషన్ అని చెప్పుకున్నాం కాబట్టి, డిఐ అంటే విచలనం అని చెప్పుకున్నాం కాబట్టి దాని ప్లేస్లో ఎక్స్ఐ మైనస్ ఏ రాసా. నెక్స్ట్ ఏం చేశాను? దీన్ని మల్టిప్లై చేసా, సింప్లిఫికేషన్ చేసుకుంటే 2 స్టెప్స్ వచ్చినాయి. యూ నో ఆల్రెడీ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇదంటే అర్థం ఏంటంటే ఎక్స్ బార్ మైనస్ ఏ కామన్ తీసాను, ఏ ఇంటూ సిగ్మా ఎఫ్ఐ బై సిగ్మా ఎఫ్ఐ క్యాన్సిల్స్, యూ విల్ గెట్ ఏ. నా ఆల్టరింగ్ దీస్ టర్మ్స్, దీని టర్మ్స్ని ఆల్టర్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు టేక్ దిస్ ఏ దిస్ సైడ్ ప్లస్ ఏ ప్లస్ డి బార్. డి బార్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా ఎఫ్ఐ డిఏ బై సిగ్మా ఎఫ్ఐ. సో ఫార్ములా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఈ టర్మ్స్ ఏంటో ఒకసారి ఆల్రెడీ చెప్పానుగా. ఏంటి? ఏ అండ్ ఏ మీన్స్ ఎజ్యూమ్డ్ మీన్, ఊహించిన సగటు. ఓకేనా, అండ్ డి ఈజ్ ద డీవియేషన్, అండ్ నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ. ఓకే, నౌ we see how to find arithmetic mean by deviation method or assumed mean method steps మనం ఒకసారి చూద్దాం. అంటే ఈ విచలన పద్ధతి లేదా ఊహించిన సగటు పద్ధతి ద్వారా అంకమద్యం కనుగొనడానికి మన సూత్రం ఉపయోగించాలని చెప్పాను కదా. ఆ సూత్రాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఆ సూత్రానికి టేబుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని స్టెప్స్ మనం ఒకసారి చూద్దాం. స్టెప్ 1 చూడండి, చూజ్ ఏ ఫ్రమ్ సెంట్రల్ వాల్యూస్. ఓకేనా, అంటే ఇచ్చిన విలువలు, ఇచ్చిన మధ్య విలువల నుంచి ఒక దాన్ని మనం ఏగా తీసుకుంటాము. ఓకేనా, నెక్స్ట్ అప్టైన్ డిఐ బై సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ ఎక్స్ఐ. అంటే ఏంటంటే ఆ ఎక్స్ఐలోంచి అంటే మధ్య విలువలోంచి డిఐని తీసేసి దాన్ని ఎజ్యూమ్డ్ డిఐ కడతాం. డిఐ ఎలా కడతాం? డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ అని చెప్పాను కదా. దాని ప్రకారంగా మనం డిఐ కడతాం. డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. నెక్స్ట్ మల్టిప్లయింగ్ ఎఫ్ఐ అండ్ డిఐ. మనం ఎఫ్ఐని డిఐని ఏం చేయాలన్నమాట? మల్టిప్లై చేయాలి. మీరు గుర్తుందో లేదో, మనం ముందు డైరెక్ట్ మెథడ్లో చేసినప్పుడు ఏం చేసాం? ఎఫ్ఐని దేన్ని మల్టిప్లై చేసాం? ఎక్స్ఐని చేసాం. ఇప్పుడు ఎక్స్ఐ ప్లేస్లో మనకి ఏమొచ్చింది? కొత్తగా డిఐ వచ్చింది అనమాట. ఫాలో అయ్యారా? డిఫరెన్స్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఫైండ్ సిగ్మా ఎఫ్ఐ డిఐ అండ్ సిగ్మా ఎఫ్ఐ. సిగ్మా ఎఫ్ఐ డిఐని అంటే ఎఫ్ఐ డిఐ యొక్క టోటల్ మొత్తాన్ని, ఎఫ్ఐల యొక్క మొత్తాన్ని కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత మనం ఈ ఫార్ములాలో ఆ వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తే మనకు కావాల్సిన మీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ సమ్ చేద్దాం. నౌ ఎక్సైజ్ 14.1లో మనం 4th ప్రాబ్లం చూద్దాం. 30 women were examined in a hospital by doctor and their heartbeat per minute were recorded and summarized as shown. Find the mean heartbeats per minute for those women choosing a suitable method.
తెలుగులో కూడా ఒకసారి చూడండి. ఒక వైద్యశాలలో వైద్యులు 30 మంది స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించి వారి యొక్క హృదయ స్పందనలను క్రింది చూపిన పట్టికలో క్రోడీకరించారు. తగు విధానాన్ని ఎంచుకొని ఇట్టి స్త్రీల యొక్క హృదయ స్పందన సరాసరి నిమిషానికి కనుక్కోండి. ఒకసారి చూడండి, క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏమన్నాడు ఇక్కడ? సూటబుల్ మెథడ్ అన్నాడు, చూసారా? మీన్, టు ఫైండ్ మీన్ బై సూటబుల్ మెథడ్, దాన్ని తెలుగులో తగు విధానాన్ని అన్నాడు. ఇలా ఎందుకు అన్నాడంటే, చెప్పాను కదా, ఇక్కడ మన అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి 3 మెథడ్స్ ఉంటాయి. నిన్న ఒక మెథడ్ మనం చెప్పుకున్నాం, ఈరోజు సెకండ్ మెథడ్ చెప్పుకుంటున్నాం. సో సూటబుల్ మెథడ్ అన్నప్పుడు నెక్స్ట్ క్లాస్లో మనం థర్డ్ మెథడ్ చెప్పుకుంటాం. సూటబుల్ మెథడ్ అన్నప్పుడు ఈ 3 మెథడ్స్లో ఏదైనా చేయొచ్చు. అలా కాకుండా పర్టికులర్గా వాడు బై డైరెక్ట్ మెథడ్, బై డీవియేషన్ మెథడ్, లేదా బై అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అని చెప్పి అడిగాడు అనుకోండి, అప్పుడు కంపల్సరీ అదే మెథడ్లో మనం చేయాల్సి ఉంటుంది. అది తెలుగులో చూసినట్టయితే ప్రత్యక్ష పద్ధతిలో కానీ, విచరణ పద్ధతిలో కానీ, సంక్షిప్త విచరణ పద్ధతిలో కానీ, పర్టికులర్గా పలానా మెథడ్లోనే కనుక్కోమని ఇచ్చినప్పుడు మాత్రం ఆ మెథడ్లోనే చేయాలి. అలా కాకుండా క్వశ్చన్ ఇలా ఇచ్చాడు అనుకోండి, బై సూటబుల్ మెథడ్ అంటే తగిన విధానాన్ని ఎంచుకునేటప్పుడు మన ఇష్టం ఏ మెథడ్ అయినా మనం చేయొచ్చు. అంటే సపోజ్ ఇదే ప్రాబ్లంకి మనం చెప్పుకున్న డైరెక్ట్ మెథడ్ కూడా చేయొచ్చు అనమాట. అంటే యాక్చువల్గా ఈ ఎక్సైజ్లో మనకి 8 or 9 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు చూసారా? ఆ 8 or 9 ప్రాబ్లమ్స్ 9 ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా మనం 3 మెథడ్స్లో కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్ మెథడ్లో చేసుకోవచ్చు, ఈరోజు చెప్పిన మెథడ్లో చేసుకోవచ్చు, నెక్స్ట్ చెప్పబోయే మెథడ్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏ మెథడ్ చేస్తున్నామంటే విచరణ పద్ధతిలో చేస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో మనం చేస్తున్నాం అనమాట. ఆ చేయడానికి టేబుల్ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. క్వశ్చన్ చూడండి, ఇక్కడ క్లాస్ ఇంటర్వల్ ఏమి ఇచ్చాడు చూడండి. 65 to 68, 68 to 71, 71 to 74, 74 to 77, 77 to 80, 80 to 83, 83 to 86. కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్ ఇలా ఇచ్చాడు. అంటే తరగతంత్రం ఇచ్చాడు, వాటి యొక్క పౌనఃపున్యాలు ఇచ్చాడు. దాన్ని మనం టేబుల్ ముందు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మీరంతా చెప్పేటప్పుడు టేబుల్ని చాలా కేర్ఫుల్గా స్టెప్ బై స్టెప్ మీరు వాచ్ చేయండి, ఓకేనా? మనం నిన్న చెప్పిన మెథడ్లాగే అస్తమానం నిన్న అంటున్నానని ఇంకోలా అనుకోకండి. నిన్న చెప్పిన మెథడ్లాగే మనం ముందు ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ఐ అంటే అర్థం ఏంటి? క్లాస్ మార్క్ ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం ఒకసారి. క్లాస్ మార్క్, దాన్ని తెలుగులో ఏమంటారనమాట? తరగతి మార్కు అంటారు, అందుకని ఏం కాదు. దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి తెలుసు కదా మీకు? ఎస్, ఈ రెండింటి యొక్క యావరేజ్ తీసుకోవాలి. 65, 68 రెండు యాడ్ చేద్దాం. 65, 68 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 133 వస్తుంది. ఈ 133ని 2తో డివైడ్ చేద్దాం. ఎంత వస్తుంది? 66.5 వచ్చింది, ఓకేనా? నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంత ఉందన్నమాట? వెరీ గుడ్, 3 డిఫరెన్స్ ఉంది. నేను చెప్పానుగా ఆల్రెడీ, ఆ డిఫరెన్స్ వేసేసుకోవచ్చు అని చెప్పానుగా. 66.5కి 3 యాడ్ చేయండి. ఎస్, 69.5. 69.5కి 3 యాడ్ చేయండి. 72.5. 72.5కి 3 యాడ్ చేయండి. 75.5. Again adding 3 you will get 78.5. By adding 3 you will get 81.5. And by adding 3 you will get 84.5. This is about class mark. దాన్ని ఏమనుకున్నాం? మనం క్లాస్ మార్క్ అని చెప్పి అనుకున్నాం, ఓకేనా? నెక్స్ట్ మనం ఏం కట్టాలంటే కొత్తగా డిఐ అనే దాన్ని కట్టాలి. డిఐ అంటే డీవియేషన్, తెలుగులో ఏమంటారంటే విచలనము అంటారు. డిఐ ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం? ఎస్, ఎక్స్ఐ మైనస్ ఏ అని చెప్పా, ఓకేనా? వేర్ ఏ ఈజ్ అజ్యూమ్డ్ మీన్, ఏ అనేది ఊహించిన సగటు అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఏని ఫైండ్ అవుట్ ఇవన్నీ కూడా ఎక్సైజ్ అనమాట. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏని ఫైండ్ అవుట్ చేయాలి. యూ హ్యావ్ టు ఫైండ్ ఏ. ఏ మీన్స్ ఏమని చెప్పుకున్నాను? అజ్యూమ్డ్ మీన్. అజ్యూమ్డ్ మీన్. అజ్యూమ్డ్ మీన్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ది ఎనీ వన్ అబ్జర్వేషన్ ఫ్రమ్ ది గివెన్ క్లాస్ మార్క్స్. ఈ క్లాస్ మార్కులో ఏదో ఒక అబ్జర్వేషన్ మనం అజ్యూమ్డ్ మీన్ అని అనుకోవాలన్నమాట. సపోజ్ నేను దీన్ని అనుకుంటున్నా, 75.5ని ఏ అనుకుంటున్నా. సో రైట్ దేర్ ఏ, స్మాల్ ఏ అని రాయండి. స్మాల్ ఏ ఈజ్ నథింగ్ బట్ అజ్యూమ్డ్ మీన్. 3 ఫార్ములా చూడండి ఇక్కడ. ఎక్స్ఐ మైనస్ ఏ అంటే ఎక్స్ఐ అంటే ఆ కరస్పాండింగ్ క్లాస్ మార్క్లోంచి ఈ ఏని ఏం చేయాలి? మనం తీసేయాలి. ఇక్కడ ఎక్స్ఐ 75.5, ఏ కూడా 75.5. సో 75.5 మైనస్ 75.5 ఈజ్ నథింగ్ బట్ 0. యూ విల్ గెట్ 0 హియర్. సో డీవియేషన్ ఎంత వచ్చిందనమాట? 0 వచ్చింది. నెక్స్ట్ చూద్దాం, ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. 75. xi is this one 72.5. 72.5 మైనస్ దిస్ వన్ 75.5. ఆ రెండు సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుందన్నమాట? ఎస్, -3 వస్తుంది. సో యూ విల్ గెట్ -3. ఒకవేళ మీకు కన్ఫ్యూజ్గా ఉందనుకోండి,
అక్కడ కాపీ ముందు ఈ వాల్యూ చూద్దాం. ఇది చూసిన తర్వాత అందులోకి వెళదాం. 78.5 మైనస్ 75.5 ఈ రెండు సబ్ట్రాక్షన్ చేయడం ఎంత వస్తుంది? 3 వస్తుంది. సో యూ విల్ గెట్ 3. నెక్స్ట్ 81.5 మైనస్ 75.5 ఎంత వస్తుంది? 6 వస్తుంది. డిఫరెన్స్ 3 డిఫరెన్స్లో వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంత వస్తుంది? 9 వస్తుంది. అలాగే సిమిలర్లీ ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ అబ్జర్వేషన్లో మనకి ఎక్స్ ఏ వాల్యూ తక్కువ ఉంది, ఏ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి మైనస్ వచ్చింది. సో ఇక్కడ ఎంత వస్తుంది నెక్స్ట్ మీరు చెప్పగలరా? ఏం చేయాలి ఈ వాల్యూకి చెప్పండి? ఎస్ ఏం చేయాలి? 69.5లోంచి 75.5ని సబ్ట్రాక్షన్ చేయండి. యూ విల్ గెట్ -6. నెక్స్ట్ 66.5లోంచి 75.5ని సబ్ట్రాక్షన్ చేద్దాం. యూ విల్ గెట్ -9. ఫాలో అయ్యారు. ఈ టేబుల్ ఎలా వచ్చింది అందరికీ అర్థమైంది కదా? సో మీరు అబ్జర్వ్ చేశారో లేదో చూడండి. క్లాస్ మార్క్స్ అనేవి పెద్దగా ఉన్నాయి, దాని నుంచి డీవియేషన్స్ కట్టిలోకి వాల్యూస్ ఏమైనాయి? తగ్గినాయి అనమాట. తగ్గడం వల్ల మనం క్యాలిక్యులేషన్ అంటే గణన అనేదాన్ని ఈజీగా చేసుకోవడం కోసం ఈ మెథడ్ని అడాప్ట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏం చెప్పాను? లాస్ట్లో మనం కట్టాల్సింది ఏంటంటే FI ఇంటూ డిఐ. FI ఇంటూ డిఐ. నేను ఇదే ప్లేస్లో మనం ఏం కట్టాం గుర్తుందా? XI కట్టాం. ఓకేనా? నౌ డిఐ కట్టాలి ఇప్పుడు. సి హియర్ XI ఎంత ఉంది? ఇక్కడ 2 ఉంది. 2ని 9తో మల్టిప్లై చేయాలి. 2 9s హౌ మచ్ యూ విల్ గెట్? 18. సింబల్ వాట్ ఈస్ దేర్? మైనస్. సో -18. తెలిమిడి వాళ్ళు కూడా కరస్పాండింగ్గా వినేయచ్చు, ఈజీగా ఉంది కాబట్టి. నెక్స్ట్ 4 ఇంటూ 6. 4 6s 24. సింబల్ మైనస్. యూ విల్ గెట్ -24. 3 3s 9. యూ విల్ గెట్ -9. 8 ఇంటూ 0 0. 7 ఇంటూ 3 21. 4 ఇంటూ 6 24. ఓకే. 9 ఇంటూ 2 18. సో దీంతో మనం టేబుల్ మొత్తం ఫిలప్ చేస్తాం. చూడండి, టేబుల్ మొత్తం మనం ప్రిపేర్ చేసేస్తాం. ఏం చేశాను? జస్ట్ ఈ టేబుల్ని ఇలా రాసుకున్నాం ఇక్కడ. దాని నుంచి మనం ఏం ప్రిపేర్ చేసాం? ఈ 3 కాలమ్స్ని కూడా మనం ప్రిపేర్ చేస్తాం. ఎలా ప్రిపేర్ చేసాం ఆల్రెడీ మీకు అర్థమైంది కదా? క్లాస్ మార్క్ అనేది కట్టాం. క్లాస్ మార్క్ నుంచి ఒక వాల్యూని మనం ఎజ్యూమ్డ్ వాల్యూ ఏ అనుకున్నాము. ఆ ఎజ్యూమ్డ్ వాల్యూలోంచి క్లాస్ మార్కులోంచి ఎజ్యూమ్డ్ వాల్యూని సబ్ట్రాక్షన్ చేసి డీవియేషన్ కట్టాను, విచలనాన్ని కట్టాను. వచ్చిన తర్వాత ఆ పౌనఃపున్యాన్ని విచలనంతో గుణించాను. ఐ మల్టిప్లైడ్ ద ఫ్రీక్వెన్సీ విత్ డీవియేషన్. ఓకేనా? నౌ ఇప్పుడు మనం ఈ కాలమ్ యాడ్ చేద్దాం. ఒకసారి చూడండి, ఫ్రీక్వెన్సీస్ అన్నీ యాడ్ చేస్తాం. చూడండి ఇక్కడ 2 4 3 8 7 4 2 యాడ్ చేస్తే వచ్చేది టోటల్ ఫ్రీక్వెన్సీ, దట్ ఈస్ సిగ్మా FI. హౌ మచ్ యూ విల్ గెట్? 30. ఎంత వచ్చిందండి? 30 వచ్చింది. అలాగే ఈ వాల్యూ చూద్దాం, సిగ్మా FI DI. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇది చేయడం కోసం మనం ఏం చేయాలంటే ఇందులో కొన్ని నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, 0 ఉంది, పాజిటివ్ నెంబర్స్ ఉంది. సో ఇందులో మనం ఏం చేయాలంటే ఈ పాజిటివ్ నెంబర్స్ని నెగిటివ్ నెంబర్స్ని సెపరేట్గా యాడ్ చేసుకుని దాన్ని బట్టి మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, పాజిటివ్ నెంబర్ చూడండి. 4 + 1 5. 5 + 8 హౌ మచ్ విఆర్? 13. 3. ఓకేనా? 1 2 + 1 3. 3 + 2 5. 5 + 1 6. యూ విల్ గెట్ 63. నెగిటివ్ నెంబర్ చూడండి. 8 + 4 12. 12 + 9 21. 1 2. 2 + 2 4. 4 + 1 5. హౌ మచ్ యూ విల్ గెట్? 51. సింబల్ మైనస్. అంటే 63లోంచి 51 మనం ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. ఎంత వస్తుంది చెప్పండి? 12 వస్తుంది. సో యూ విల్ గెట్ సిగ్మా FI DI. హౌ మచ్ వాల్యూ విల్ గెట్? 12 వచ్చింది. ఫాలో అయ్యారే? టేబుల్ వరకు అందరికీ అర్థమైందా? ఇప్పుడు టేబుల్ నుంచి మనం ఏం చేయాలి? ఎస్, ఫార్ములా యూజ్ చేసుకుని ఈ టేబుల్లో వచ్చినటువంటి వాల్యూస్ని మనం ఏం చేయాలి? ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయాలి, ప్రతిక్షేపించాలి. ప్రతిక్షేపిస్తే మనకు కావాల్సినటువంటి ఎజ్యూమ్డ్ మీన్ వస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఒకసారి. నౌ యూ రైట్ ఫార్ములా ఫర్ ఎజ్యూమ్డ్ మీన్. X బార్ ఈజ్ ఈక్వల్ టు మీన్. X బార్కి ఏ ఫార్ములా చెప్పాను? విచలన పద్ధతిలో అంటే ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్లో మనకి ఏ ఫార్ములా చెప్పాను మీకు? X బార్ ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ సిగ్మా FI DI బై సిగ్మా FI. ఏ పద్ధతి అని చెప్పాను దీన్ని తెలుగులో? విచలన పద్ధతి లేదా ఊహించిన సగటు పద్ధతి, ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్లో ఫార్ములా అనమాట. ఇప్పుడు ఈ ఫార్ములాలో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. హియర్ ఏ అంటే ఎంతో చెప్పండి. ఇక్కడ ఏ ఎంతో చెప్పండి. ఏ ఎంత అనుకున్నాం మనం? టేబుల్లో చూసారు కదా, 75.5. నెక్స్ట్ సిగ్మా FI చూద్దాం. సిగ్మా FI ఈజ్ 30. టేబుల్ నుంచి వచ్చింది. ఈ డేటా అంతా టేబుల్ నుంచి తీసుకుంటాం మనం. FI DI
FIDA ఎంత వచ్చింది చెప్పండి. ఎస్, యూ గాట్ FIDA 12 వచ్చింది. సో మనకు కావాల్సిన ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడానికి కావాల్సిన వాల్యూస్ అన్నీ మనకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. మీన్ x బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ హౌ మచ్ హియర్ 75.5 ప్లస్ సిగ్మా FIDA హౌ మచ్, ఎస్ 12 బై సిగ్మా FI ఈజ్ హౌ మచ్ 30. 75.5 ప్లస్ 12 బై 30. ఏం చేయాలి మనం ఎప్పుడు కూడా, ముందు దీన్ని సింప్లిఫై చేసి దాన్ని ఎప్పుడు మనం దీనికి యాడ్ చేస్తాం. ఒకసారి చూద్దాం ఏమైనా సింప్లిఫికేషన్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు సపోజ్ మనకి ఏ టేబుల్ పోతుంది అంటారు, 6 టేబుల్ పోతుంది. 6 టేబుల్ హౌ మెనీ టైమ్స్, 2 టైమ్స్. ఇన్ దిస్ 5 టైమ్స్, 2 బై 5. సో డివైడ్ 2 విత్ 5. 0 పాయింట్ పుట్ 0, 4 5s 20, రిమైండర్ 0.4 వచ్చింది. సో ఫస్ట్ వాల్యూ 75.5 ప్లస్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా మీరు LCM అయినా కట్టుకోవచ్చు, లేదంటే దీన్ని సింప్లిఫై చేసిన తర్వాత ఈ వాల్యూకి యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి 0.4. హౌ టు యాడ్ దిస్ 75.5 అండ్ 0.4, యూ విల్ గెట్ 75.9. 75.9 ఈజ్ అవర్ అర్థమెటిక్ మీన్. మళ్ళీ ఒకసారి చూడండి, ఒకసారి మళ్ళీ చెప్తున్నా. టేబుల్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చెప్పానుగా ఆల్రెడీ. ఈ టేబుల్ నుంచి మనకి ఏ వాల్యూస్ వచ్చినాయో చెప్పానుగా, మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బోత్ మీడియా యూ సీ బై ఫ్రమ్ ది టేబుల్ యూ ప్రిపేర్ క్లాస్ మార్క్. ఆఫ్టర్ దట్ యూ టేక్ వన్ ఆఫ్ ది అబ్జర్వేషన్ యాజ్ assumed mean. After that, by using this assumed mean and class mark, you find deviations. After that, you multiply that frequency with a deviation, and last you add all the frequencies and as well as all the sigma f, all the values of fi and di. తెలియని వాళ్ళు చూడండి, ఇచ్చిన టేబుల్ నుంచి ముందు క్లాస్ మార్క్ని తయారు చేశా. క్లాస్ మార్కులో ఏదో ఒక విలువని ఊహించిన సగటు ఏగా తీసుకున్నా. ఆ ఊహించిన సగటుని ఈ క్లాస్ మార్క్ను ఉపయోగించి ఏం కట్టాను నేను, విచలనాలు కట్టాను. ఇప్పుడు ఏం చేశాను, పౌనఃపున్యాలని విచలనాలతో గుణించగా వచ్చిన మొత్తాన్ని కనుక్కున్నా. అలాగే పౌనఃపున్యాలు కూడగా వచ్చిన మొత్తాన్ని కనుక్కున్నా. తర్వాత ఏం చేస్తాం, మనం వీటిని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏంటో ఫార్ములా, x బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా FIDA బై సిగ్మా FI. x బార్ అంటే ఏంటి, మీన్, AM అంటే అర్థమెటిక్ మీన్. ఇక్కడ ఏ అంటే ఏంటో తెలుసు, సిగ్మా FI అంటే తెలుసు, సిగ్మా FIDA అంటే ఏంటో తెలుసు. ఇవన్నీ కూడా మన టేబుల్లో ఉన్నాయి, చూపించానుగా ఇందాక. ఇప్పుడు అవన్నీ కూడా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. చూడండి, ఏ ప్లేస్లో 75.5 రాయాలి, సిగ్మా FIDA ప్లేస్లో 12 రాసాను, సిగ్మా FI ప్లేస్లో 30 రాసాను. ఐ సింప్లిఫైడ్ దిస్ అండ్ ఐ గాట్ వాల్యూ 0.4. దాన్ని 75.5కి యాడ్ చేస్తాను. సో ఎంత వచ్చింది మనకి 75.9. ఇట్ ఈస్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది గివెన్ డేటా. ఓకే, ఇక్కడ మనకి క్వశ్చన్స్ చూసారు కదా. మనం చేసిన క్వశ్చన్ 4th క్వశ్చన్ చేశాను. ఇందులో విజిబిలిటీ లేక క్వశ్చన్ కూడా నోట్ చేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనకి సేమ్ మెథడ్లో మీరు 5th క్వశ్చన్ చేసుకుని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు స్క్రీన్పై చూపించబోయే క్వశ్చన్ని మీరు సాల్వ్ చేసి దాని ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి.